St. George International School CBSE with IIT NEET coaching. AC campus, swimming pool, indoor and outdoor games, pre-KG to grade 2 admissionలు జరుగుతున్నవి. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పోలీసు ఉద్యోగుల పిల్లలకు కమిషనరేట్ లో సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోవాలని సూచించిన సిపి అభిషేక్ మహంతి. ప్రేమ పేరుతో యువకుడిని మోసం చేసి 16 లక్షలతో ఉడాయించిన యువతి. తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితుడి తల్లిదండ్రులు. ఎన్నికల్లో ఐపీఎల్ చిన్న సినిమాల విడుదల కారణంగా థియేటర్స్ బంద్. సినిమా ఆడిస్తే లాభాల కన్నా నష్టమే ఎక్కువ అంటున్న యజమానులు. లూసియానా టెక్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జ్యోతిష్మతి కళాశాలలో వెబినార్. అమెరికాలో అడ్మిషన్లకు సహకరిస్తామన్న కళాశాల చైర్మన్ సాగర్రావు. ఆటల ద్వారా మానసికోల్లాసం పెంపొందుతుందని కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి అన్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ లోని జాన్ విల్సన్ ఓపెన్ ఎయిర్ థియేటర్ లో పోలీస్ సిబ్బందికి వేసవి శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. వేసవి సెలవుల సందర్భంగా ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపును సిపి అభిషేక్ మహంతి చేతుల మీదుగా శిబిరాన్ని ప్రారంభించారు. ఇట్టి క్యాంపు 2 వారాల పాటు కొనసాగుతుంది. పిల్లలకు డ్రాయింగ్, పెయింటింగ్, డాన్స్, సింగింగ్, అథ్లెటిక్స్, కరాటే, ఫుట్బాల్, క్రికెట్ వంటి వాటిల్లో శిక్షణ ఇప్పించనున్నామని సిపి అభిషేక్ మహంతి అన్నారు. సుశిక్షితమైన టీచర్లను, కోచ్లను నియమించాలని చెప్పారు. పిల్లలకు చదువుతో పాటు ఆటలకు కూడా ప్రాధాన్యత ఇచ్చేలా తల్లిదండ్రులు చూసుకోవాలని సూచించారు. ఇట్టి అవకాశాన్ని పోలీసు సిబ్బంది, తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపి మహంతితో పాటు అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు సురేష్, శ్రీధర్ రెడ్డి, కోచ్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ప్రేమ పేరుతో యువకుడిని మోసం చేసిన యువతి 16 లక్షలతో ఉడాయించిన ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లో చోటు చేసుకుంది. ఆ కిలాడి లేడీపై బాధితుడు మాదని నాగరాజు తండ్రి ఎల్ఎండి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఇట్టి ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే బాధితుడు నాగరాజు తండ్రి మాదని మల్లయ్య తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కేంద్రానికి చెందిన మాదని నాగరాజు తమిళనాడులోని కోయంబత్తూర్లో ఈషా ఫౌండేషన్ లో చేరాడు. అక్కడ సంధ్యా ప్రియాంక అనే యువతి నాగరాజుకు పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారి సహజీవనం వరకు వెళ్ళింది. కొంతకాలం గడిచాక నాగరాజు ఆ యువతిని పెళ్లి చేసుకోవాలని కోరాడు. అందుకు ఆమె కాలం వెళ్లదీస్తూ అతన్ని నమ్మబలికింది. తిమ్మాపూర్ లో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నారు. కొద్ది రోజుల పాటు కాపురం కూడా చేశారు. పెళ్లి చేసుకోవాలని ప్రియుడు నాగరాజును కోరింది. పెళ్లి కోసం బంగారం కొనాలంటూ అతని వద్ద దశల వారీగా 16 లక్షల వరకు తీసుకొని మళ్లీ వస్తానంటూ ఆస్ట్రేలియా వెళ్ళింది. దీంతో తిరిగి తన ప్రియురాలు రాకపోవడంతో ప్రియుడు ఇటీవల పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. నాగరాజు ఆరోగ్యం మెరుగయ్యాక మళ్లీ ప్రియురాలు ఫోన్ చేస్తూ తన పేరిట 2 ఎకరాల ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తే తమను పెళ్లి చేసుకుంటానంటూ ఫోన్ చేసి వేధిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నాగరాజు తండ్రి స్థానిక ఎల్ఎండి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చేరాలు తెలిపారు. నా కొడుకు నాగరాజు, మాదన నాగరాజు చిన్న కొడుకు ఫామ్డీ చేసిండు. ఈ మెడిటేషన్ కోసం ఈషా ఫౌండేషన్కి పోయిండు. ఒక 2 నెలలు మంచిగా ఉన్నాడు అక్కడ. ఈషా ఫౌండేషన్కి పోయిండు. కోయంబత్తూరు ఉంటుంది ఈషా ఫౌండేషన్. అక్కడ ఒక 2 నెలలు మంచిగా ఉన్నాడు. 2 నెలల తర్వాత ఒక అమ్మాయిని ప్రేమించిండు. ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముని సుతా ఈషా ఫౌండేషన్ తీసుకొని వచ్చింది. వాళ్ళిద్దరు కలిసి అక్కడ పెళ్ళి ఇక ప్రేమించుకున్నారు. అక్కడ ప్రేమించుకున్నాక నేను ఈ అమ్మాయి పలానా అమ్మాయిని ప్రేమించిన అంటే నాకేం సంబంధం లేదు, నేను ఏ పని నువ్వు ఈషా ఫౌండేషన్ పోయినావు యోగా చేసుకోవడానికి, నువ్వు యోగా చేసుకొని రా అని చెప్తే లేదు నాన్న నేను అమ్మాయి నన్ను ఇద్దరం కలిసి అడ్జస్ట్ చేసి ప్రేమించుకుందామంటే సరే నీ ఇష్టం అని చెప్పినాక ఒక 10 రోజులకు తిమ్మాపూర్ వచ్చిర్రు. తిమ్మాపూర్ వస్తే నేను ఇంట్లోకి రానియలే. ఎందుకు రానియలే అంటే నాకు కులం ఉంది కాబట్టి అమ్మ నేను పెళ్లి చేసుకుని వస్తేనే నేను రానిస్తా కానీ నేను ఇంట్లోకి రాని అని చెప్పి వెళ్ళగొట్టిన. బయట ఒక 2-3 రోజులు ఉన్నారు.
మళ్ళీ ఈషా ఫౌండేషన్కి పోయినారు. పోయి అక్కడ పెళ్లి చేసుకుంటామన్నారు. పెళ్లి చేసుకుంటా అన్నాక నేను హాస్పిటల్లో నా కొడుకు కోసం ఒక 16 లక్షలు ఫామ్ డీ చేసింది కాబట్టి ఒక హాస్పిటల్లో నేను పార్ట్నర్షిప్ పెట్టినాక పార్ట్నర్షిప్లో నా కొడుకు పోయి నా 16 లక్షలు నాకు ఇచ్చే ఆయనతో గొడవ పడ్డాడు. ఈ ఫోన్లో పడితే బాగా టార్చర్ అయిపోయింది. ఈ టార్చర్ నాకెందుకని చెప్పి ఆయన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసిండు. ఆయన పేరు ఉంది కాబట్టి ఆయన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసినాక మేము బంగారం కొనుక్కుందాం బావ అని నా కొడుకును నా ఇద్దరు కలిసి బంగారం షాప్కి వెళ్ళి బంగారం కొనుక్కున్నారు. 16 లక్షలు మొత్తం బంగారం కొనుక్కున్నారు. బంగారం కొనుక్కొని ఆ నేను రేపు పెళ్లి చేసుకుంటా, ఎల్లుండి పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఆయనతో నా కొడుకు చెప్పగానే ఆస్ట్రేలియా వెళ్ళిపోయినాక నేను ఆస్ట్రేలియా పోయినా అని చెప్పి అక్కడి నుంచి ఫోన్ చేసింది నా కొడుకు. అయ్యో ఆస్ట్రేలియా వెళ్ళిపోయినా, నన్ను పెళ్లి చేసుకుంటా, బంగారం ఏమైందని చెప్తే నేను తర్వాత వచ్చి పెళ్లి చేసుకుంటా అని చెప్పింది. మళ్ళీ అడిగిపోయినాక ఒక 3 లక్షలు నన్ను చల్ల వంటున్నా, రూమ్ దొరుకుతలేదు, ఏం దొరుకుతలేదు, నేను 3 లక్షలు ఇస్తేనే నేను నాకు ఇబ్బంది లేకుంటే వాళ్ళు రమ్మంటారు వీళ్ళు రమ్మంటారు నన్ను పట్టుకొని బజార్ ఇది ఉన్నా అని చెప్పినాక నా దగ్గర 3 లక్షలు ఏం లేవు, మా నాన్న అయితే ఉన్న కాడికి నీకే ఇచ్చిన అని చెప్పి మా ఇంటి తిమ్మాపూర్ వచ్చింది. మా ఇంటికి వచ్చిండు. నాన్నకి ఇట్లా అమ్మాయి మోసం చేసింది, ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది అది అని చెప్పగానే సరే అయితే ఈ బిడ్డ పోతే పోనీ మంచి నీకు కానీ మంచిగా ఉండు, పైసల సంగతి నేను చూసుకుంటా అని చెప్పినాకనే నాన్న అని చెప్పి నేను బావి కాడికి పోయినా. బావి కాడికి వచ్చే వరకు మందాగి కొట్టుకుంటాను. నాన్నని మందాగినని కొట్టుకున్నాక ఇంటనే పోయినా, హాస్పిటల్ తీసుకెళ్ళిపోయినాక ఇప్పుడు హాస్పిటల్ ఉన్నాడు. నేను మీడియా మిత్రులకు తెలియనిగా పోలీస్ స్టేషన్తోనే కంప్లైంట్ ఇచ్చిన. సరే ఎంక్వైరీ చేసి కేసు చేస్తా అన్నారు. మీ ద్వారా సుధా ఆ అమ్మాయిని కఠినంగా చర్య తీసుకోవాలని కోరుచున్నాను మీడియా మిత్రులందరికీ. తెలంగాణలో సినిమా థియేటర్లు కొన్ని రోజుల పాటు బంద్ అయ్యాయి. ఇటీవల కాలంలో ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకునే కొత్త చిత్రాలు విడుదలకు నోచుకోలేదు. అదే సమయంలో 2 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు, ఐపీఎల్ మ్యాచ్ల కారణంగా జనం థియేటర్లకు వచ్చి సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపకపోవడమే కారణం. దీంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమాల ప్రదర్శనకు విరామం ప్రకటించారు ఎగ్జిబిటర్లు. గత 2 వారాల్లో విడుదలైన ప్రసన్నవదనం, ఆ ఒక్కటి అడక్కు, బాగ్, శబరి, కృష్ణమ్మ వంటి చిత్రాలు విడుదల కాగా అవి ఆశించిన స్థాయిలో ఆడలేదు. వీటితో పాటు దర్శిని, నటరత్నాలు అనే మరో 2 సినిమాలు వస్తున్నాయి. సినిమా థియేటర్లో నడిపించడం ద్వారా లాభాల సంగతేమో కానీ నష్టం ఎక్కువ వస్తుందని థియేటర్ యాజమాన్యాలు చెబుతున్నాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల స్వచ్ఛందంగా ప్రదర్శనలు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. నిర్మాతలు ప్రోత్సహించి థియేటర్ అద్దెలు పెంచి మాస్టర్స్ ప్రోగ్రామ్ లో అడ్మిషన్ కొరకు అన్ని విధాలుగా సహకరిస్తామని జ్యోతిష్మతి కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్రావు అన్నారు. లూసియానా టెక్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ విద్యార్థులకు ఆన్లైన్ లో వెబినార్ నిర్వహించారు. లూసియానా టెక్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ బాల రామచంద్రన్, డైరెక్టర్ ఇంటర్నేషనల్ అఫైర్స్ జేఆర్ లీగల్ విద్యార్థులకు పలు సూచనలు సలహాలు చేశారు. లూసియానా టెక్ యూనివర్సిటీలో మాస్టర్ ప్రోగ్రామ్ కు అడ్మిషన్స్, స్కాలర్షిప్స్, అసిస్టెంట్షిప్స్ అలాగే తమ క్యాంపస్ లోని ఇండస్ట్రీస్ లో ఉద్యోగ అవకాశాల గురించి వివరించారు. విద్యార్థులు కూడా తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. లూసియానా టెక్ యూనివర్సిటీలో జ్యోతిష్మతి కళాశాల MOU ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుందన్నారు. జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్రావు, సెక్రటరీ కరెస్పాండెంట్ సుమత్ సాయి లూసియానా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ లో మాస్టర్స్ ప్రోగ్రామ్స్ నందు అడ్మిషన్స్ కొరకు అన్ని విధాల తమ సహాయ సహకారాలు అందిస్తామని విద్యార్థులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ KS రావు, DN అకాడమిక్స్ డాక్టర్ PK వైశాలి, స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ సంపత్ రావు, HODలు, ఫ్యాకల్టీలు హాజరయ్యారు. Low cost of attendance. If you compare us to other universities, you will see that. And he is researching how to make Mars inhabitable. They always come back for more graduates. So, Jay. Yeah, you know, energized and happy because for many students like me,
they have a big. A personal experience that I had. One of our graduates went to compare with the other people. Which aspects? So in our Forward direction. Dr. Moon, do you mind if I start? Is that okay? I think the thing that Louisiana Tech School project, they may take notice and say, oh, look, I think I'd like to be considered for an assistantship. And hold your hand throughout the entire process. And learn new technologies in the US, but అమెరికాలోని లూజియానా టెక్ యూనివర్సిటీ తోటి జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కొలాబరేట్ అయ్యి ఒక మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ రాసుకోవడం జరిగింది. ఆ యూనివర్సిటీ వారి సహకారంతో మా కాలేజీ వాళ్ళ ప్రొఫెసర్స్ మా కాలేజీలో లెక్చర్స్ ఇవ్వడం కానీ, మన స్టూడెంట్స్ అక్కడ ఎంఎస్ చేయడానికి యూనివర్సిటీలో వెళ్ళటం కానీ, మన స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అనేక రకాలైన యూనివర్సిటీలో అసిస్టెంట్షిప్స్ ఇవ్వడం కానీ, ఫండింగ్ ప్రాసెస్ కానివ్వండి, తర్వాత స్కాలర్షిప్స్ కానివ్వండి ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే ఆ యూనివర్సిటీ వారి సహకారంతో ఇక్కడ మన ఫ్యాకల్టీ కూడా ట్రైన్ అయ్యి కంబైన్డ్ రీసెర్చ్ చేయడానికి, పబ్లికేషన్స్ చేయడానికి, రీసెర్చ్ ఫండింగ్ తెచ్చుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మన విద్యార్థులకి ఈ అవకాశం ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఈ రాష్ట్రంలో మొట్టమొదటి కాలేజీ తోటి వాళ్ళు ఎంఓయూ రాసుకోవడం జరిగింది. దీనివల్ల మన ఫ్యాకల్టీకి, విద్యార్థులకి మంచి భవిష్యత్తు ఉంటుంది. కరీంనగర్ జిల్లాకు చెందిన మేము సైతం ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులు ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ ఆకలితో ఉన్న వారికి అన్నం పెడుతూ తమ సేవాభావాన్ని చాటుతున్నారు. ఈ మేరకు నగరంలోని సుభాష్ నగర్ లో నివసించే పేదవారికి మేము సైతం యువసేన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేశారు. కూలీ పని చేసుకుంటూ గుడిసెల్లో నివసించే పేద కుటుంబీకులకు భోజనం అందజేశారు. అంతేకాకుండా పిల్లలకు కర్చీఫ్స్ అందించారు. చెట్ల రాములు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు చెట్ల కిషోర్, చెట్ల లక్ష్మి సహాయంతో సుమారు 150 మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షురాలు చెకిలం స్వప్న శ్రీనివాస్, రూపా హనురూపు తదితరులు పాల్గొన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెట్ల రాములు జ్ఞాపకార్థం వారి యొక్క కుటుంబ సభ్యులు చెట్ల లక్ష్మీ కిషోర్ గారు అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. ఇలా మా మేము సైతం యువసేన ఫౌండేషన్ ఆధ్వర్యంలో రోజు ఎంతోమంది పేదల ఆకలి తీస్తూ ఎంతోమంది అవసరాల నిమిత్తం వారికి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. ఇలా మా ఫౌండేషన్ ద్వారా పేదవాళ్ళ ఆకలి తీర్చడం, నిరుపేదలకు సహాయం చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షురాలు చెక్లం స్వప్న శ్రీనివాస్, రూపా హన్రూప్ తదితరులు పాల్గొనడం జరిగింది. అలాగే చిన్నపిల్లలకు నాప్కిన్స్, ఫుడ్ డొనేట్ చేయడం జరిగింది. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ ఆల్.